వైసీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని ఆయన సూచించారు. మూడో విడతలో మంజూరైన వైద్య కళాశాల పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సేవలు ఎలా అందుతున్నాయి, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన ఉందా, కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉందా, తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఉందా, ఒక్కొక్క కేంద్రంలో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతోందా, ఇతరత్ర ఇబ్బందులేంటి, కొరతలేంటి, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, కావాల్సిన వాటికి రెఫరల్స్ కేజీఎస్ పంపుతున్నారా, బాలింతలకు గాని పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు గాని సరైన పౌష్టికారం అందించడం, పేదలు ఒక సంతృప్తికరంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారా లేదా అనే విషయాల మీద పర్యటన జరిగింది. వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకొని స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేయగలిగిన సమస్యలు ఏమిటి, ముఖ్యంగా ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కల్పన ఎక్కువగా ఉంది. గత 5 సంవత్సరాల్లో చాలా చోట్ల కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తగిన సంఖ్యలో సిబ్బందిని మంజూరు చేసి మెరుగైన వైద్య సేవలు గిరిజన ప్రాంతంలో పేదలకు అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3వ ఫేజ్ లో మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది.